ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభవయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం ముందుగా పంచాంగ వివరాలు తెలుసుకుందాం. తదుపరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి చూసుకోండి. అయితే ముందుగా ఈరోజు 9వ తేదీ జూలై 2026 గురువారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షము, సూర్యోదయం తెల్లవారుజామున 5:51 ప్రారంభమై సూర్యాస్తమం సాయంత్రం 6:50 అవుతుంది. ఇక తిథి నవమి తిథి ఉదయం 10:34 వరకు ఉంది. తదుపరి దశమి తిథి వస్తుంది. ఇవాళ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 2:50 వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. ఇక యోగము సుకర్మ యోగము ఉదయం 10:06 వరకు ఉంది. ఇక కరణం కనుక చూసుకున్నట్లయితే గరిజ కరణం ఉదయం 10:34 వరకు ఉంది. తదుపరి రాత్రి 9:26 వరకు వణిజ కరణం ఉంటుంది. ఇక వర్జము, దుర్ముహూర్తము, యమగండము ఈ 3 విషయాలు ఈరోజు ఏ సమయంలో ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలియక వీటిని వదిలేస్తున్నాం. అసలు మన ఫెయిల్యూర్కి ముఖ్యమైనటువంటి కారణాలు ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడమే. చాలామంది తెలియక కేవలం రాహుకాలాన్ని మాత్రము, గుళిక కాలాన్ని చూస్తారు. ఇది చెన్నై ప్రాంతంలో, తమిళనాడులో ఉండేవాళ్ళు పాటించాలి రాహుకాలం. ఇక్కడ పాటించేది కాదు. కావాలంటే శాస్త్రంలో ఉంది, తెలుసుకోండి. ఇక వర్జకాలం ఎప్పుడుంది అంటే విడవవేయబడినటువంటిది ఏదో ముఖ్యమైన పని చేసినప్పుడు అది వర్జ్యం వదిలేయాలి. 11:06 నుంచి 12:38 వరకు. అలానే ఈ సమయాలు నిత్యం చేసే పనులకు కాదు, అన్నం తినడానికి, ఇది పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి, లేకపోతే ఏదో రోజు జాబ్కి వెళ్ళేటువంటి విషయాలకు కాదు. ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని ఉంటాయి లైఫ్లో, వాటికి మాత్రమే వాడాలి ఇవి. అదేవిధంగా దుర్ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 10:11 నుంచి 11:03 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 మధ్యలో ఉంటుంది. ఇక రాహుకాలం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:58 నుంచి 3:36 వరకు ఉంటుంది రాహుకాలం. అదేవిధంగా యమగండం తెల్లవారుజామున 5:51 నుంచి 7:29 వరకు ఉంది. ఇక గుళిక కాలం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 9:06 నుంచి 10:43 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:15 నుంచి 5:03 వరకు ఉంది. అమృత గడియలు కనుక చూసుకున్నట్లయితే ఉదయం 8:02 నుంచి 9:34 వరకు ఉంటుంది. ఇక అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:47 మధ్యలో ఉంది అభిజిత్ ముహూర్తం. ఈ యొక్క ముహూర్తాన్ని మనము ఏదైనా ముఖ్యమైనటువంటి పనులకు వాడడానికి ఒక ముహూర్తంగా, ఆ రోజు మనకు ముహూర్తం కావాలనుకుంటే ఇది వాడవచ్చు గురువారం నాడు ఈ సమయంలో. ఇక ఈరోజు నక్షత్రం మనం చెప్పుకున్నాం, అశ్విని నక్షత్రం 2:50 వరకు ఉంది. తదుపరి శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రం వస్తుందని. అంటే మేషరాశిలోనే చంద్రుడు ఉంటూ ఈ నక్షత్రం మార్పు ఉంటుంది. వృషభంలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో రవి, బుధులు కూడా ఉన్నారు మిథునంలో, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రకేతువుల యొక్క కలయిక ఉంది. మరియు ఈ కుంభంలో రాహు, మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ముందుగా అశ్విని అంటే మనకి అశ్విని నక్షత్రం మేషరాశిలోనే ఉంది కాబట్టి ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 2:09 వరకు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అంటే దాదాపుగా 2:10 వరకు ఎటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి అనుకునేటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఇవాళంతా కూడా నిర్ణయం విషయాన్ని, ఎందుకంటే శుక్రుడు కేతువుతో ఉన్నాడు. అగైన్ మరలా భరణి నక్షత్రం మళ్ళీ శుక్రుడు కేతువుతో ఉన్నాడు. అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, వివాహ నిర్ణయాలు, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, ఎవరితోనైనా స్నేహము, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ఇక మీరు
శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ ఉండే సర్పప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నట్లయితే ఎటువంటి దోషము ఉండదు, ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృషభ రాశి వారికి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహము, వాహనము ఏదైనా ఒక స్థాపిస్తుంటారు కొన్నిసార్లు, అటువంటివి చేయకూడదు. కానీ ఈరోజు దేవతా కార్యాలు, ఇంట్లో ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్కి మాత్రం చాలా మంచిది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గృహప్రవేశాలు, లేకపోతే కొంతమంది డోర్స్ నిలబెడుతూ ఉంటారు, స్లాబ్లు వేస్తూ ఉంటారు, ఇవి పనికి రావు వృషభం వారికి. ముఖ్యంగా అందరికీ కాదు నేను చెప్పేది, ఓన్లీ వృషభం వారికి. ఎందుకంటే చతుర్థ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి. ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. ఇక వృషభం తర్వాత మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతానము, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, అగ్రిమెంట్స్ రాసుకోవడము, అన్నదమ్ముల విషయాల్లో, అక్కచెల్లెల విషయాల్లో కొన్ని మనస్పర్ధలు, మిస్కమ్యూనికేషన్స్ కలిగేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా లక్ష్మీ గణపతి స్తోత్రాలు వింటూ ఉండండి, ఎంత వింటూ ఉంటే అంత మంచిది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మీరు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము, గృహము తీసుకునేటువంటి విషయాల్లో, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశంలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే విషయంలోని, కొత్త జాబుకి ఎంటర్ అయ్యే విషయంలోని తెలియకుండానే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్ని మనం విరక్తి, వైరాగ్యంలో వదిలేసుకుంటాం. వదిలే, నాకేం వదిలే అంటాం. చాలా విలువైనవి ఉంటాయి అవి, చాలా ఇంపార్టెంట్, ఎంతో కష్టపడి సంపాదించుకుని కూడా అయి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎక్కడో తెలియని ఈగో హట్ అవడం వల్ల అటువంటి తొందరపాటు నిర్ణయాలు ముఖ్యంగా ఉద్యోగంలో చేస్తారు. కాబట్టి ఉద్యోగంలోనే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మీరు కాలభైరవుడి యొక్క అష్టకము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద మొత్తంలో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేదా తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. గణపతి ఆలయం కావచ్చు, సర్పాలయాలు కావచ్చు, అక్కడికి వెళ్ళి సేవ చేయండి, ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇక అదేవిధంగా తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులవారికి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారు కొంచెం లాభాల విషయంలో, కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ముఖ్యంగా ఈ ఇన్సూరెన్సెస్ సంబంధించినవి కట్టేటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, నెగ్లిజెన్సీ చేయడం కానీ చేయకండి, దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇక మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా, లేదా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో, మరియు మీ ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి పేరు మీద, లేకపోతే మీ పార్ట్నర్స్ పేరు మీద ఏదైనా ఒక వాహనం కానీ, గృహం కానీ తీసుకునేటప్పుడు అది సరైనటువంటిదా కాదా అనేటువంటిది 1-4 సార్లు చెక్ చేసుకోండి, లేనట్లయితే దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయంలో, తండ్రికి తెలిసిన వారికి ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లోని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిట్ ఫండ్స్ నడిపేటువంటి వారు ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేదా ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారు, ఇటువంటి విషయాల్లో ఫైనాన్స్ నడిపేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు జరగనున్నాయి. అదేవిధంగా కొంచెం మీ యొక్క సంతానాన్ని వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు,
స్నేహితులతో తెలియని ఆకస్మికంగా కొన్ని మనస్పర్ధలు వస్తాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతోని. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ప్రధానంగా రాహు యొక్క సంచారం జరుగుతూ సప్తమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. ఎప్పుడైతే సప్తమంలో ఉన్నారో, సప్తమం అనేటువంటిది సామాజిక విషయాలను చెప్తూ ఉంటుంది, వివాహ సంబంధించిన విషయాలు, మరియు మీకు ఎడ్యుకేషన్ కారకుడు కూడా అయ్యాడు ఇక్కడ. కాబట్టి సైన్స్ రిలేటెడ్ లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారు, మరియు వివాహ నిర్ణయాలు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు మీరు తీసుకునేటువంటి వివాహ సంబంధించిన నిర్ణయాల వల్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక సామాజిక విషయాలు, సోషల్ మీడియాస్ ఉంటూ ఉంటాయి. సోషల్ మీడియాస్లో అయ్యే పరిచయాలు, సోషల్ మీడియాస్లో మీరు అప్లోడ్ చేసేటువంటి కొన్ని థింగ్స్ చాలా కేర్గా, అసలు దీనివల్ల ఏదైనా ఇష్యూస్ వస్తాయా, లిటిగేషన్స్ ఏర్పడతాయా అనేటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క పనులు చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని, ఏలినాటి శని నడుస్తుంది, కొంచెం పనులు స్లో అవుతూ ఉంటాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈరోజు ప్రధానంగా మీరు స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు రావడము, తండ్రి గారికి తెలిసిన వాళ్ళంటే తండ్రి ఫ్యామిలీ నుంచి ఉండేటువంటి వారితో కొంతమంది స్త్రీలతో ఏదైనా ఇబ్బంది రావడం, అప్పులు ఇవ్వడం ద్వారా మీరు అవతల వాళ్ళు ఏదో బాగుపడాలనో, లేకపోతే మీకు రూపాయి మిగులుతుంది, లేకపోతే అవతల వాళ్ళకి ఎక్కువ వేరే దగ్గర అయితే ఎక్కువ తీసుకుని మన దగ్గర తక్కువ దొరుకుతుంది కదా అని మీరు ఇచ్చినప్పటికీ అది అనవసరంగా ఘర్షణకు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండేటువంటి వారు, పొత్తి కడుపులో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా కొంతమందికి నర్వ్స్ లాగడము, ఇట్లాంటి ఇష్యూస్ ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళతో అనవసరమైన గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి తండ్రితోనే వీళ్ళ లైఫ్ అంతా ఉంటుందని చెప్తూ ఉంటాం. కాబట్టి మీ తండ్రి గారి విషయంలో కొన్నిసార్లు కొంచెం శ్రమ, తండ్రి వాళ్ళ కావచ్చు, తండ్రి గారి మూలంగా కావచ్చు, తండ్రి గారి బంధువర్గం వల్ల కావచ్చు, కొంచెం శ్రమ అధికంగా ఉండేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.